పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. తన పాటతో తన రచనలతో యావత్ తెలంగాణనే ఉద్యమ స్ఫూర్తితో రగిల్చినటువంటి గేయ రచయిత అందెశ్రీ. అందెశ్రీ గారు ఇవాళ చనిపోయారు. ఆయన ఎన్నో పాటలను తెలంగాణ ఉద్యమంలో ఆయన అందించినటువంటి పాటలన్నీ కూడా మొత్తం తెలంగాణ యావత్ అంతా కూడా ఒక రకంగా కదిలిపోయారు. ఉద్యమంలో వీరందరూ కూడా నడిచారు. అయితే ఇప్పుడు అందెశ్రీ గారి మృతి పట్ల యావత్ తెలంగాణ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా కళాకారులు, గేయ రచయితలు, గాయకులు అందరూ కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం అందెశ్రీ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ కళాకారుడు, గాయకుడు అయినటువంటి ఏపూరు సోమన్న గారు. సోమన్న గారు, అందెశ్రీ గారు ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు ఆయన అందించినటువంటి సేవలు ఎలాంటివి? తెలంగాణ ఉద్యమానికి, ప్రజా ఉద్యమాలకు అందెశ్రీ గారికి ఉన్నటువంటి సంబంధం, ఉద్యమ నేపథ్యం, ఆయన ఒక కన్న తండ్రిలాగా అనేక మంది కళాకారులను, గాయకులను తన ఒళ్ళోకి చేర్చుకొని తన నీడన పెంచినటువంటి తీరు, తను ప్రేమించినటువంటి తీరు, సమాజాన్ని ప్రేమించాడు గనుకనే మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడా గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. 25 పైసల గరత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు, చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు, తోడ పుట్టిన వాళ్ళ ఊరవతలికి నెట్టి కులమంటూ ఇలలోన కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. సమాజానికి ఒక దశను దిశను చూపినటువంటి వాడు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలి మొక్కితే అమ్మరా, ఆదికే అది పాదురా, కాదంటే ఏది లేదురా. అట్లా హిస్టారికల్ పాట రాసినటువంటి అలాగే మహానుభావుడు సోమన్న గారు, అందెశ్రీ గారు రచించినటువంటి గేయాల్లో ముఖ్యంగా చాలా పాటలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కోట్ల మందిలో రగిల్చినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. ఒక్క పాట ఆయనకు నివాళులు అర్పిస్తూ మీ గేయం ద్వారా ఒక్క పాటను ఆయనకు నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాను. జనజాతరలో మన గీతం జయకేతనమై కదలాలి, జంజా మారుత జన నినాదమై జే గంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జననే మరణం, కష్ట నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, జనగర్జనల జడివాన జై బోలో తెలంగాణ, నిలువెళ్ళ గాయాల వీణా. చాలా చక్కగా మాట్లాడారండి, చాలా చక్కగా పాడారు. లోకలి బండలు రోషం గుండెలు ఎగిసిన పిడికిలి అరే ఒడిసెల రాళ్ళు. అట్లా విద్యార్థి ఉద్యమంలో అనేక మంది బిడ్డలు చనిపోతుంటే తెలంగాణ ఉద్యమంలో చనిపోతున్న బిడ్డలకు ధైర్యం నూరిపోశారు. తెలంగాణ ఈ రైతాంగ సాయుధ పోరాటం నడిపేటువంటి గడ్డ, ఊపిరినటువంటి గడ్డ. సర్వాయి పాపన్న, సమ్మక్క సారక్క, దొడ్డి కొమరయ్య, బాంచన్ని కాల్ముక్త నుండి బందూకులు పుట్టినటువంటి ఈ గడ్డ మీద బిడ్డలు చావద్దని చెప్పి ఆయన జై బోలో తెలంగాణ అని నిలదించినటువంటి గొప్ప వాగ్గేయకారుడు అందెశ్రీ గారు. ఆయన నిజంగా మాకు ఒక తండ్రి సమానుడు. నన్ను 25 సంవత్సరాల క్రితం యాదగిరి గుట్టటువంటి కార్యక్రమంలో తెలంగాణ ధూమ్ధాం నిర్వహిస్తే అక్కడ చూశాడు. మొట్టమొదటిగా నేను అక్కడ చూశాను వారిని. అక్కడ చూసినప్పుడు వారు నాతో మాట్లాడినటువంటిది, నన్ను చూడగానే నేను ఆ రోజు వేదిక మీద గోసి గుంగడేసి దగాపడ్డన తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారం
అని నేను ఆడుతుంటే పాడుతుంటే నన్ను చూసి దగ్గర తీశాడు. నీలో మరో గద్దర్ కనిపిస్తున్నాడు అని చెప్పాడు. ఈ సమాజానికి నీ గొంతు అవసరం, నువ్వు అవసరం అని చెప్పాడు. ఈ తరానికి అవసరం అని చెప్పాడు. ఆ రోజు నుంచి నిన్నటి వరకు, మొన్నటి వరకు కూడా దాదాపు వారు నాకు నిప్పులవాగానే పుస్తకం ఇచ్చి ఏడాది కాలం అయింది. ఆ నిప్పులవాగానే పుస్తకం ఇచ్చి ఏడాది కాలం అంటే దాదాపు సంవత్సర కాలం, నిన్న మొన్ననే సంవత్సరం అయింది. అది ఎబ్బీలో కూడా ఆల్రెడీ నిన్న మొన్న నాకు ఎబ్బీలో కనిపించింది. అంటే అతి తొందరలో, అంటే ఇంత తొందరగా మమ్మల్ని వదిలేసిపోతాడని చెప్పి నేను అనుకోలేదు. ఆయన రాసేటువంటి అనేక పాటలను, బొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే అది పాదురాం, కాదంటే ఏది లేదురా. అటువంటి పట్టు దైవత్వంలో, అంటే దేవుడు అంటే గుళ్ళోనే లేడు, సమాజంలో, చెట్టులో, పుట్టలో, ప్రకృతిలో, పారే నీరులో, వీచే గాలిలో, పంచభూతాల్లో సృష్టి అనేది దేవుడు అనేవాడు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు తప్ప ఒక గుల్లోనే కాదనేటువంటి వ్యక్తాన్ని వ్యక్తపరిచినటువంటి మహానుభావుడు. పల్లె నీకు వందనాలమ్మో నను గన్నా పల్లె, తల్లి నీకు వందనాలమ్మో నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకు బాట చూపినందుకు, పల్లె నీకు వందనాలమ్మో. అనేక పాటలు రాశాడు. అలాగే సోమన్న గారు ఆయన రాసినటువంటి పాట జయ జయ హే తెలంగాణ, సో తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా గుర్తించారు. సో ఆ పాటను ఒక్కసారిగా. జయ జయ హే తెలంగాణం జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇది కోట్లాది మంది బిడ్డలు వాడుకున్నటువంటి పాట. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం గుర్తించి ఆ పాటను జాతీయ గీతంగా గుర్తించినటువంటి రోజు, ఆయన గుండెలో ఉన్నటువంటి, ఆయన గుండెలో గూడు కట్టుకున్నటువంటి ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణాన్ని మేము ఆ రోజు ఇక్కడ పేరేడ్ గ్రౌండ్ లో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా చూసాము. మేము ప్రతి విషయంలో మాతో పంచుకునేటువంటి వాడు, ఒక తండ్రి సమానులాగా గద్దరన్న తర్వాత అంత బాధ్యతగా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ సమస్య ఉన్నా, బిడ్డ మీరు ధైర్యంగా ఉండాలని చెప్పినటువంటి వాడు. మేము రాసే ప్రతి లైన్ చదివినటువంటి వాడు. నేను రాసిన అనేక పాటలకు ఆయన మార్క్ ఇచ్చాడు. ఎవని పాలైంద్రు అని చెప్పి, ఏ సమయంలో రాశావు సోమన్న అని చెప్పి నన్ను మెచ్చుకొని, నన్ను అభినందించి నా కోసం వచ్చి నిలబడేటువంటి వాడు. ప్రతి విషయంలో నాకు స్పందించి ధైర్యం చెప్పినటువంటి అందశ్రీ ఇవాళ లేకపోవడం తెలుగు సమాజానికి, చాలా సాహిత్య లోకానికి ఒక దుఃఖ సాగరంలా ఉంది. అందశ్రీ అన్న ముక్కుసూటి మనస్తత్వం ఉన్న మనిషి, ఎవరు ఏమనుకుంటాడని చూసేటువంటి వాడు కాదు. ఆయన మనసులున్న మాట కుండబద్దలు కొట్టి చెప్పాడు. నిజాయితీగా బతికాడు, నికార్సుగా బతికాడు, ఎవరికి తలొగ్గకుండా బతికాడు. సిన్సియర్ ఒక గొప్ప, ఈ తరము గర్వించదగ్గటి ప్రజా భాగ్యకారుడు. మరి అందశ్రీ అన్నకు వినమ్రంగా నేను జోహర్లు అర్పిస్తూ, ఆయన లేడు అనేటువంటి ఈ వార్త నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఇవాళ పెద్ద ఎత్తున మరి ఆయన అంతిమయాత్రలో పాల్గొనని చెప్పి కవులు, కళాకారులు, ఉద్యమకారులందరూ కూడా మేము పిలుపునిస్తూ, ఆయన ఆశయాలను ఆయన తీసుకురాలేము, కానీ ఆయన ఆశయాల సాధన కోసం మేము పనిచేస్తామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాం. చివరిసారిగా సోమన్ గారు, మీరు ఎప్పుడు అందశ్రీ గారిని కలవడం జరిగింది? అప్పుడు ఏమన్నా అనారోగ్యంగా ఏమన్నా కనిపించారా? లేదు, ఎప్పుడు తను యాక్టివ్ గా ఉండేవాడు. ఏ రోజు ఆయన అనారోగ్యంతో లేడు. ఆయన ఏ రోజు ఆయన ముఖంలో అలసట గాని, ఆయన ముఖంలో దుఃఖంగాని మేము చూడలేదు. ధైర్యంతో నిలబడేవాడు, నిఖార్సుగా నిలబడేవాడు. మనిషి నడిచినా, ఆయన మాట్లాడే పాట తీరెట్లా ఉండనో, ఆయన ముఖంలో కనిపించే భావ కదలికలు, ఆయన బాడీ లాంగ్వేజ్ తీరు, ఆయన ఉండే విధానం కూడా అలానే కనిపించేది. గర్వంగా తల ఎత్తుకొని బతకాలి బిడ్డ మనము అని చెప్పే అటువంటి వాడు. అందువల్ల ఎప్పుడు కూడా మేము అట్లా అనారోగ్యంతో ఉన్నాడు అనేటువంటి వార్త మేము వినలేదు, చూడలేదు. ఎప్పుడు యాక్టివ్గా తిరిగేవాడు, చాలా అద్భుతంగా ఉండేటువంటి వాడు, ఎనర్జీగా కనపడేవాడు. మనిషి ఎప్పుడు కూడా పులిలాగా కనపడేవాడు. సో ఆయన కుటుంబ నేపథ్యం గురించి ఏమన్నా చెప్పగలరా? కుటుంబ నేపథ్యం మాకు తెలిసి, ఆయన చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాడు, చాలా బాధలు పడ్డాడు. ఆయన జీవితం ఒక పూట జీతం, ఒక పూట తిండి, ఒక పూట పశుపతినేటువంటి జీవితం. మాతో చాలా కుటుంబ విషయాలు, ఆయన చిన్ననాటి సమస్యలన్నీ షేర్ చేసుకున్నాడు. ఆయన తాపి మేస్త్రిగా మొదలయ్యాడు, ఫస్ట్ జీతగాడిగా మొదలయ్యాడు, పశువుల కాశాడు, జీతం ఉన్నాడు. ఆ తర్వాత తాపి మేస్త్రిగా మొదలయ్యాడు. ఆ తర్వాత తాపి మేస్త్రిగా వండుకుంటూనే, రిక్షా దొక్కుతూ తాపి మేస్త్రిగా వండుకుంటూనే పాటలు రాస్తూ సాహిత్య లోకంలోకి వచ్చాడు. ఈ సాహిత్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కొంతమంది తనను దత్తత తీసుకురు అనేటువంటి విషయాన్ని కూడా మాకు చెప్పాడు. వారే పెంచారు, వారి ఆధీనంలో నేను పెరిగాను బిడ్డ అని చెప్పాడు. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నాడు. ఆయనకు అనేక అవార్డులు
కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు డాక్టరేట్ అవార్డు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. జానకమ్మ పురస్కారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత నంది అవార్డు కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. సినిమాలకు, అనేక సినిమాలకు ఆయన పాటలు రాశాడు, కథ స్టోరీలు రాశాడు. రాసినటువంటి ఇంకా అనేక పాటలు, చాలా సమాజాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి పాటలు, చాలా పాటలు ఉన్నాయి. ఇలా ఆయన లేడు అనేటువంటి వార్త మేము సోమన్ గారు జీర్ణించుకోలేకపోతున్నాం. మీరు కూడా కంటతడి పెడుతున్నారు. మీతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం మర్చిపోలేనిది. సో జీవితంలో మీరు మర్చిపోలేనటువంటి ఆయన మీకు చెప్పినటువంటి మంచి మాటలు, సో ఇప్పటికి కూడా నా జీవితానికి చాలా ఉపయోగపడ్డాయి. ఒక గాయకుడిగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందశ్రీ గారు నాకు అందించినటువంటి సహకారం, తోడ్పాటు అని ఖచ్చితంగా చెప్పగలరా? 100% చెప్పగలను. నా నా లైఫ్ లో నేను అత్యంత ప్రేరణగా ఇష్టపడేటువంటి గద్దరన్న ఆయన చెప్పిన మాటలు నేను జీవితంలో మర్చిపోలేను. అందశ్రీ గారు చెప్పినటువంటి మాటలు కరెక్ట్ గా ఏడాది కాలం ఆయన చెప్పినటువంటి ఏ మాటలను కూడా నేను మర్చిపోలేదు. ధైర్యంతో బతకాలి బిడ్డ అని చెప్పాడు. ఎక్కడ గుండె జారిపోవద్దు బిడ్డ అని చెప్పాడు. చాలా విషయాలు ఆయన మాతో షేర్ చేసుకున్నాడు. ఆయన మాట ఇంకా మరొక 20 ఏళ్ళు, మరొక 30 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఈ సమాజం కోసం ఖచ్చితంగా ఆయన చూపిన బాటలు సమాజం కోసం పనిచేయడానికి మాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి, ఎంతో దోహదపడతాయి, ఎంతో మరింత ముందుకు ఉత్సాహంగా పోయేటట్టుగా మేము రాసే ప్రతి పదాలను వారు లక్షా డప్పులు వేలా గొంతులు వెయ్యర దండోరా నేను 4 లైన్లు రాస్తే ఎట్లా రాసినవయ్యా ఇది అని చెప్పి అడిగినటువంటి వాడు. ఫోన్ చేస్తే 2 గంటలు ఫోన్ మాట్లాడేవాడు. 2 అవర్స్ దాకా ఫోన్ కట్ కాకపోయేది. 2 గంటల సేపు అనేక విషయాలు, ఆయన జీవిత అనుభవాలు, అనేక సమస్యలను ప్రతిదాన్ని అడిగేది. ఎక్కడ ఉంటున్నావు, ఏడ తింటావు, ఎలా ఉంటావు, నీ లైఫ్ స్టైల్ ఏంది, నువ్వేంటి, ప్రతి ఒక్క విషయాన్ని అడిగేటోడు. ఏది ముఖమాట పడకుండా అడిగి యోగక్షేమాలు తెలుసుకొని ఏదేమైనా నువ్వు మనగాడివి, నువ్వు ధైర్యవంతుడు అని చెప్పినటువంటి వాడు. నన్ను అనేక సందర్భాల్లో ప్రోత్సహించినటువంటి మహానుభావుడు. ఆయన ఎక్కడ కూడా నన్ను నిరుత్సాహపరచలే, ఎక్కడ నన్ను డిస్కరేజ్ చేయలే. ప్రతి విషయంలో నా వెన్నుదట్టి ఉన్నాడు. ఈ తరం మీది, ఈ తరం నడవాలని చెప్పి నాకు బోధించాడు. రైట్ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సోమన్ గారు. సో ఇది తెలంగాణ గేయ రచయిత, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో రగిల్చినటువంటి తెలంగాణ గేయ రచయిత అందశ్రీ గారు మృతి పట్ల యావత్ తెలంగాణ ఇప్పుడు సో ఒక రకంగా దిగ్భ్రాంతికి గురైంది. ముఖ్యంగా కళాకారులు, యువ గాయకులను కూడా ఆయన ఎంతో ప్రోత్సహించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి అందశ్రీ ఇవాళ తెలంగాణ అధికారిక గేయాన్ని రాసే స్థాయికి ఆయన ఎదిగారంటే తెలంగాణ సాహిత్యం పట్ల, తెలంగాణ కళాకారుల పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావం అని సోమన్న గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.